త్వరగా కాటమరాయుడు కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు పవన్. దర్శకుడు డాలీ కూడా అదే కమిట్మెంట్తో ప్రాజెక్ట్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అయితే డాలీకి శృతి హాసన్తో కొత్త తలనొప్పి వచ్చి పడిందట. కాటమరాయుడులో తన క్యారెక్టర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదని, క్యారెక్టర్ డెప్త్ పెంచమని, సీన్లో యాడ్ చేయమని డాలీని ఫోర్స్ చేస్తోందట ఈ తెల్లపిల్ల. గతంలో పవన్ గబ్బర్ సింగ్లో హరీష్ శంకర్ తన క్యారెక్టర్ని చాలా చక్కగా తీర్చిదిద్దాడని, డాలీ మాత్రం కాటమరాయుడులో ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ పైనే ఫోకస్ చేశాడని సన్నిహితులతో చెప్పుకొని బాధపడుతోందట. సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ అయిన నేపథ్యంలో పవన్, డాలీ కాటమరాయుడిని చాలా కాన్సంట్రేషన్తో వర్కౌట్ చేస్తున్నారు. సినిమా బాగా రావాలని తపన పడుతున్నారు. అభిమానులను అలరించే దిశగా పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అంతేగాని ఒకరి క్యారెక్టర్ ఎక్కువ తక్కువ ఏం లేదు అని చిత్ర యూనిట్ చెబుతోంది. అసలు పవన్ గబ్బర్ సింగ్లో శృతికి ఛాన్స్ ఇవ్వకపోతే అప్పటి వరకు సరైన హిట్ లేని శృతి హాసన్ అన్నీ సర్దుకొని ఇంటికెళ్ళిపోయేది కదా అనే గుసగుసలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో భూమిక నడుము సీన్ గుర్తుంది కదా, అలాంటి సీన్ ఒకటి కాటమరాయుడులో శృతి హాసన్ పవన్లపై ప్లాన్ చేశాడట డాలీ. ఇంకా కొన్ని రొమాంటిక్ సీన్లు కూడా ఇరగదీశాయట. ఇన్ని ఉన్నా ఇంకా శృతి హాసన్ మాత్రం ఇంకా కావాలి అని డాలీని టార్చర్ పెడుతోందట షూటింగ్ స్పాట్లో. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.